అట్టుంటది మరి తనూజ గేమ్ స్ట్రాటజీ అంటే. ఆల్రెడీ బిగ్ బాస్ టైటిల్ తనూజకి ఫిక్స్ అనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టుగానే తనూజ రోజుకో రకంగా తన గేమ్ ప్లాన్ని మార్చుతూ ఉంది. చిన్న పోటుకి చిన్న కత్తి, పెద్ద పోటుకి పెద్ద కత్తి అన్నట్టుగా తన కన్నడ తెలివితేటల్ని చూపిస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న తెలుగు కంటెస్టెంట్స్ ని తొక్కుకుంటూ పోతుంది. ఇక ఆమె ఆటకి తిరుగే లేదు. బిగ్ బాస్ టీం నుంచి కానీ హోస్ట్ నుంచి కానీ ఆమెకి ఎదురే లేదు. అమ్మో, బిగ్ బాస్ ఆట అంటే మామూలుగా ఉండదు మరి. అక్కడ జరిగే పత్తేపారాలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. సాధారణంగా ఒక ఇంట్లో ఎవరైనా గొడవ పడుతున్నారంటే ఆ వీధి మొత్తం ఆ ఇంటి ముందే ఉంటారు, చెవులు రిక్కరించి. వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారు, ఏం తగువులాడుకుంటున్నారని ఆసక్తిగా వింటుంటారు. ఎక్కడలేని ఇంట్రెస్ట్ అక్కడే ఉంటుంది. చూసేవాళ్లు చూస్తుంటారు, ఆనందించే వాళ్లు ఆనందిస్తుంటారు, ఆపేవాళ్లు ఆపుతుంటారు, రెచ్చగొట్టేవాళ్లు రెచ్చగొడుతుంటారు. మొత్తానికి అయితే వాళ్ల గొడవ చూసేవాళ్లకి ఎంటర్టైన్మెంట్. ఒక్క ఇంట్లో ఓ ఇద్దరి మధ్య జరిగే గొడవ ఎంత ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే, ఓ 20 మందిని తీసుకొచ్చి ఓ ఇంట్లో పడేసి కొట్టుకుని తన్నుకుని చావండ్రా అంటే ఎంటర్టైన్మెంట్ డోస్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కాన్టెస్ట్తో వచ్చిందే బిగ్ బాస్. ఇక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, రొమాన్స్లు, పర్సనల్ అటాక్లు, పగలు, ప్రేమలు అబ్బో చెప్పాలే కాని ఇలాంటివి చాలానే ఉంటాయి. ఎప్పుడూ వెధవ గొడవలు, గోలలు అని తిట్టుకుంటూనే ఉంటారు కాని చూడటం మాత్రం ఆపరు. ఒకవేళ చిరాకొచ్చి టీవీలు ఆపేసినా పిన్నే నిన్న బిగ్ బాస్లో ఏమైందే అని అడిగి మరీ తెలుసుకుంటారు. ఇంట్లో ఆండాళ్లు చూస్తే మరి మన మగ మహారాజులు చూడకుండా ఉంటారా? ఛానల్ మారిస్తే కడుపులు మార్చేస్తారు కాబట్టి చచ్చినట్టు చూస్తుంటారు. అలా అందరి ఇళ్లలో వినోదంగా మారిన బిగ్ బాస్ షో కేవలం కామన్ ఆడియన్స్నే కాదు, పొలిటికల్ లీడర్ల ఇంటిని సైతం తాగింది. వాళ్లు బిగ్ బాస్ చూడటమే కాదు, బిగ్ బాస్ రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ లీడ్, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్. తాజాగా ఆయన బిగ్ బాస్ షో గురించి ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనూజని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. తనూజ ఆట తీరు, ఆమె వ్యవహారశైలిని బాగా అంచనా వేసిన హర్షకుమార్, తనూజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయింది అంటూ పోస్ట్ పెట్టారు. నిజంగానే ఈ ఒక్క మాటలో తనూజ 11 వారాల జర్నీ ఉంది. ఇప్పటికే తనూజ బిగ్ బాస్ విన్నర్ అవుతుందని, ఆల్రెడీ టైటిల్ ఆమెకే ఫిక్స్ అయిపోయిందని జోరుగా ప్రచారం ఉంది. అందులోనూ ఆమె కన్నడ నటి కావడంతో, కన్నడవాళ్లంతో మన తెలుగు బిగ్ బాస్కి మోజు కాబట్టి ఎలాగూ వాళ్లనే విన్నర్లను చేస్తారనే ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి ఈ సీజన్కి తనూజే విన్నర్ అవుతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు చాలామంది. దానికి తగ్గట్టుగానే ఆమె గేమ్ స్ట్రాటజీ ఉండగా ఆమెను గెలిపించడానికి అటు బిగ్ బాస్ టీం, ఇటు హోస్ట్ నాగార్జున చాలానే కష్టపడుతున్నారు. ఏంటి తనూజ అంటే ఇష్టపడని వాళ్లు కూడా ఉన్నారా అని నాగార్జున అన్నారంటే ఆమెపై బిగ్ బాస్ టీం ఎంత బలంగా నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తనూజ కూడా పక్కా స్ట్రాటజీతో గేమ్ ఆడుతోంది. హౌస్లో ఉన్న వాళ్లందర్నీ ఎలా ఆడించాలో అలా ఆడిస్తోంది. దివ్య తల్లి చెప్పినట్టుగానే అందరి చేతుల్లో నుంచి వాళ్లకి తెలియకుండానే ఆటని లాగేసుకుంటుంది. లాగిన విషయం వాళ్లకి కూడా తెలియనంతగా పక్కా స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన మాజీ ఎంపీ హర్షకుమార్, తనూజ స్ట్రాటజీ ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయింది అని పోస్ట్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే తనూజ విన్నర్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆమె ముందు బిగ్ బాస్ హౌస్ ఓడిపోయింది అని అన్నారంటే ఆమె గెలిచినట్టే లెక్క. మరి హర్షకుమార్ అంచనా తప్పిందో లేదో గ్రాండ్ ఫినాలే రోజున చూద్దాం.